ఈశాన్య రాష్ట్రం మణిపూర్ నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో మణిపూర్ వాసులు వణికిపోతున్నారు. రెండు వర్గాల మధ్య మొదలైన ఘర్షణ రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చేసింది. భారీగా బలగాలు మోహరించినా విధ్వంసం మాత్రం జరుగుతూనే ఉంది. 2 రోజుల క్రితం అంబులెన్స్లో చిన్నారి, అతని తల్లి బంధువును తగలబెట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. గాయపడ్డ చిన్నారిని రక్షించాల్సిన వారే దాన్ని తగులబెట్టి ముగ్గురిని బలి తీసుకున్నారు. పిల్లలు, మహిళల పట్ల ఆందోళనకారుల తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. మణిపూర్ అల్లర్లలో అధికారికంగానే 100 మందికి పైగా చనిపోయారు. కొన్ని వందల మంది గాయపడ్డారు. నెల రోజులుగా రాష్ట్రం కర్ఫ్యూ నీడలో ఉంది. ఉదయం పూట కొన్ని గంటలు మాత్రమే కర్ఫ్యూ సడలిస్తున్నారు. నిత్యావసర ధరలు చుక్కల్నంటాయి. ఏటీఎంలు పనిచేయక జనానికి నగదు అందటం లేదు. లీటర్ పెట్రోల్ 250 రూపాయలు దాటేసింది. ఇంటర్నెట్ సేవలు ఎప్పుడో నిలిచిపోయాయి. కుక్కీ, మెయిటీ వర్గాల మధ్య రిజర్వేషన్ల విషయంలో ఘర్షణలు రేగాయి. ఈ మంటలు ఇంకా రగులుతూనే ఉన్నాయి.